హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. నిన్న పనుండి బయటకెళ్ళాము. సరే, దగ్గరలో మాల్ కనపడింది. చాలా రోజులైపోయింది కదా, అలా కాసేపు నడిచొద్దామని వెళ్ళాము. వెళ్తుంటే ఎదురుగుండా నార్త్ స్టార్ కనిపించింది అనమాట. అలాగే ఆ పక్కన కోచ్. వీటిల్లో హ్యాండ్ బ్యాగ్ కొనాలంటే మన నెల జీతం పెట్టాలి. మా ఆయన చాలా ధైర్యంగా అడుగుతాడు, వెళ్తావా చూస్తావా లోపలికి అని. ఎందుకంటే ఇంకో జన్మెత్తినా నేను అంత ఖర్చు పెట్టినని మా ఆయనకి చాలా ధీమా అనమాట. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ హలాల్ సర్టిఫైడ్ ఇండియన్ రెస్టారెంట్ యాడ్ కనిపించింది. ఇక్కడి భారతీయులు హలాల్ సర్టిఫికేషన్ ఉన్న రెస్టారెంట్ల కోసం వెతికి హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ కోసం వెతికి ఆర్డర్ ఇచ్చుకుంటుంటే బాధగా ఉంటుంది. వేరే మత సాంప్రదాయం ప్రకారం తయారు చేసిన ఆ ఆహారాన్ని మన చేత తినిపించి, మన వేలుతో మనకన్నే పొడిపించి, దాని మీద వచ్చిన లాభాలు తీవ్రవాదానికి ఉపయోగిస్తారని వీళ్ళందరికీ ఎలా చెప్తే అర్థమవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే అక్కడ అల్లరి నరేష్ డైలాగ్ గుర్తుందా? గమ్యంలో గుంటెల మీద గుర్తిందిగా అన్నట్టు ఒక వెహికల్ కనిపించింది. ఏ కీలుకి ఆ కీలు ఒడదీసి కారు లోపల భాగాలను చూపిస్తూ టెస్లా మోడల్ వై ప్రదర్శనకి పెట్టారు. అపాయింట్మెంట్ తీసుకుంటే టెస్ట్ డ్రైవ్ ఇస్తారట. ఒకసారి అదైతే ట్రై చేయాలి. నా కార్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇదేం పెద్ద లగ్జరీ కారు, కొనలేము అన్నంత ఏం లేదు. కారు లేని వాళ్ళు, కొత్తగా కారు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి అందుబాటు ధరల్లోనే ఉంటాయి. నాకు తెలిసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనుకుంటా. మాకు కార్ ఇప్పుడే అవసరం లేదు కాబట్టి నేను పెద్దగా అటు ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు ఈ కార్ అయితే చాలా బాగా నచ్చింది. హ్యాండిల్ తీసి డోర్ ఓపెన్ చేయడం రాలేదు నాకు. బటన్ ప్రెస్ చేసి తీయాలట. మందంతా గబగబా విమానం ఎక్కేసి మంచి కిటికీ పక్కన సీటు చూసుకుని నాకు మా వారికి చున్నీ పరిచేసి కూర్చునే తరం కదా మరి. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.